సో ప్రజెంట్ కాల్స్ ఎలా ఉన్నాయి అంటే నిజంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రజెంట్ హైరింగ్ జరుగుతుందా లేదా, అండ్ కాల్స్ వస్తున్నాయని కొంతమంది చెప్తున్నారు, అండ్ ఉంటే ఎవరికి ఎక్కువ పర్సంటేజు, ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి, అండ్ ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఎక్కువగా వస్తున్నాయి అనేది నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎవరైతే 5+ 6+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారో వీళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. 70% ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ ప్రజెంట్ హైర్ చేస్తుంది 5+ 6+ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. అదే 4+ ఉంటే పర్లేదు, యావరేజ్గా ఉంటున్నాయి. సో 2 ఆర్ 1+, 2+, ఈ 3 బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాల్స్ రావడం చాలా కష్టంగా ఉంది. ఆ వచ్చిన కాల్స్ కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషను అన్ని టెక్నాలజీకి సంబంధించిందండి. ఓకే, ఇదేమీ స్పెసిఫిక్గా డెవాప్స్కి ఎలా ఉన్నాయి, జావాకి ఎలా ఉన్నాయి అనే అలా ఏం లేదు. డెవలప్మెంట్ రోల్కి బెటరే, కొంతవరకు ఓకే, 4+ నుంచి అయితే ఉంటున్నాయి. బట్ ఈ డెవాప్స్ కానీ, ఆ సేల్స్ ఫోర్స్ కానీ, లైక్ డేటా అనలిస్ట్ కానీ, ఇవన్నీ కూడా 5+ నుంచే కాల్స్ ఎక్కువగా స్టార్ట్ అవుతున్నాయి. స్పెషల్గా ఎక్కువ కాంపిటీషన్ ఉన్న ఈ డెవాప్స్ రోల్కి అయితే 5+, 6+ ఉంటేనే కాల్స్ ఉంటున్నాయి. అది కూడా డెవాప్స్కి ఓన్లీ డెవాప్స్ రోల్కి ఒక్కటానికి ఆ స్కిల్స్ ఉంటే సరిపోవట్లేదండి. డెవసెకాప్స్ కానీ, ఎస్ఆర్ఏ కానీ, ప్లాట్ఫామ్ ఇంజనీర్ అని, ఏఆప్స్ అని, ఇలాగా మల్టీ స్కిల్స్లో ఎవరికైతే ప్రొఫైల్ ఉంటుందో అలాంటి ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. నేను ఒక డెవాప్స్ నేర్చుకొని వెళ్తానంటే మాత్రం నేను ఆ CI/CD పైప్లైన్స్ని, టెరాఫార్మ్ స్క్రిప్ట్ని నేను రాయగలను అని అనుకుంటే చాలా కష్టం అండి. సో ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేయడంలో కూడా ఏంటంటే అది 4+ అయినా 5+ అయినా మల్టీ స్కిల్స్ ఉన్న ప్రొఫైల్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా లేటెస్ట్వి. ఇంకా ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి అని అడుగుతారా? ఇంకా ఫ్రెషర్స్ పరిస్థితి ఇంక చెప్పనవసరం లేదండి. వాళ్ళు అప్లై చేస్తూనే ఉంటున్నారు. ఏ కంపెనీ కూడా ఎవరికి కూడా రెస్పాన్స్ రావట్లేదు. బట్ ఎవరికైనా జాబ్స్ వస్తున్నాయంటే అది కొంత రిఫరెన్స్ ద్వారా కానీ, ఓకే, ఏదన్నా ఇంటర్న్షిప్స్ చేయట్లో కానీ, ఇలాంటివి ఏమన్నా అక్కడక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అవి యూటిలైజ్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్డ్గా అయితే మాత్రం మెయిన్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే, అడిగితే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలని అడుగుతున్నారు. అంటే 5+, 4+, 6+ ఉండాలంటున్నారు. మరి కొంతమంది క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేద్దామంటే అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ మరీ హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు 5+, 6+కి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, అది ఇంటర్వ్యూ క్రాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే 5+ పెట్టినప్పుడు వాళ్ళు ఒక సీనియర్ ప్రొఫెషనల్లా కన్సిడర్ చేస్తారు. అండ్ దాని తగ్గట్టు ఎంట్రీ క్వశ్చన్స్, సినార్ బేస్డ్వి, ట్రబుల్ షూటింగ్ ఇలాంటి అడిగి ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే రిజెక్ట్ అవుతుంటారు. సో ఇక్కడే మెయిన్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది ఆల్ జాబ్ సీకర్స్కి. వీళ్ళకి ఏమో ఎక్స్పీరియన్స్ ఏమో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండదు. బట్ ఓపెనింగ్స్ ఏమో 5+, 6+ నుంచి ఉంటేనే మేము షార్ట్ లిస్ట్ చేస్తాము, మేము మీకు అవకాశం ఇస్తాము అంటున్నారు. ఇది స్పెషల్గా ఇండియా ఓరియంటెడ్ వ్యూలో మన కంట్రీకి. అదర్ కంట్రీస్ కంటే మన కంట్రీని బెటర్ అండి కంపేర్ చేసుకుంటే. అదర్ కంట్రీస్లో 7+, 8+, 6+ ఇలా అబోవ్ ఉంటేనే వాళ్ళకి ఆపర్చునిటీస్. ఓకే, బట్ అక్కడ ఒక్కటే బెనిఫిట్ ఏంటంటే ఇంత బిజీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయరు. సబ్జెక్ట్ గట్టిగా 1 or 2 hours కూర్చుంటారు, ఇంటర్వ్యూ కరెక్ట్గా చేస్తారు. సబ్జెక్ట్ కానీ ఉంది, వర్క్ చేయగలనుకుంటే, నమ్మకంగా వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చిందంటే మాత్రం వాళ్ళని హైర్ చేసుకుంటారు. 1 or 2 rounds కండక్ట్ చేసుకొని ఫేస్ టు ఫేస్ రౌండ్. ఓకే, అలా ఉంటుంది అక్కడ ప్రాసెస్. బట్ మనకి ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండాలి, ప్లస్ డాక్యుమెంటేషన్ కూడా అంత బిజీగా కూడా అవి కూడా డాక్యుమెంటేషన్ కూడా మంచి వ్యాలిడ్ అయి ఉండాలి అండ్ వెరిఫికేషన్ జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏదైతే ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో దాని గురించి చెప్తున్నాను. అలాగని కంప్లీట్గా రావట్లేదు 2+, 3+ అని కాదు. కానీ ఎక్కువ పర్సంటేజ్ 70% ఏంటంటే ఇలాగనే ఉంది ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ. 70% ఆఫ్ ది జాబ్ ఓపెనింగ్స్ ఏంటంటే 4+, 5+, 6+ ఉంటేనే కాల్స్ ఉంటున్నాయి. మరి మీరు ఎంత ఎక్స్పీరియన్స్తో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, అండ్ మీకు కాల్స్ ఎలా రిసీవ్ అవుతున్నాయి, అండ్ కాల్స్ వస్తున్నాయి కానీ అండ్ ఏమన్నా షెడ్యూల్ అవుతున్నాయా లేదా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో కంటెంట్ ఇస్తే లైక్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ న్యూస్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.